సమాధానం. సో ఇలా అంటే ఇప్పుడు పోలీసులు ఆయన పట్ల దురుసుగా ప్రవర్తిస్తారు అని మీరు అనుకుంటున్నారు, మీరు బిలీవ్ చేస్తున్నారు. సార్ కూటమి ప్రభుత్వం అరాచక ప్రభుత్వం, ఇది పోలీస్ రాజ్యం సార్. ఇక్కడ ఎలా నడుస్తుందంటే అండి, గవర్నమెంట్ అనేది ఎలా నడవాలంటే పార్టీ వేరు గవర్నమెంట్ వేరు అన్నట్టుగా నడవాలి సార్. మీడియా వేరు గవర్నమెంట్ వేరు అన్నట్టుగా నడవాలి సార్. కానీ మీడియాలో రాసిన రాతల ప్రకారం గవర్నమెంట్ పనిచేస్తా ఉంది, పార్టీ యొక్క ఆదేశాల ప్రకారం గవర్నమెంట్ నడుస్తా ఉంది. ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్ నడుస్తా ఉంది, రాజ్యాంగపరమైన గవర్నెన్స్ నడవట్లా. అదే విధంగా లా ప్రకారం గవర్నెన్స్ నడవట్లా, పొలిటికల్ గవర్నెన్స్. సార్ ఎవరు సార్ ఆయన? 51 సంవత్సరాలు అంట సోషల్ మీడియా అంట. అంటే 51 సంవత్సరాల వ్యక్తి చూడకూడదా సోషల్ మీడియా? అంటే ఆయనకి ఎవరన్నా ఇచ్చింటారా? సార్ నేను ఒక మాట చెబుతున్నాను సార్, నేను ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను మీ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, క్వశ్చన్ చేస్తా ఉన్నా. సీమరాజు అనే ఒక దున్నపోతు మీద నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి, కిరాకార్పి అనే ఒక పనికి మాలినోడి మీద నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి. మా పార్టీ యొక్క మహిళా మనుల్ని, మా పార్టీ మహిళా నాయకుల గురించి కింతపచ్చి రాశారు. అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి గారు పక్కన పెట్టుకొని నోట్లో స్వీట్ పెట్టారు. మనోభావాలు దెబ్బతిన్నాయి, ముఖ్యమంత్రి గారి మీద కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను కిరాకార్పి మీద, అలాగే సీమరాజా మీద, ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కదా, ముగ్గురి మీద కేసు పెడతా. ఈ పోలీసులకి తీసుకుని కిరాకార్పిని అదే విధంగా సీమరాజాని తీసుకొచ్చి లోపల వేసే దమ్ము ఉందా, సత్తా ఉందా? సో అదే విధంగా మీరు ఏదైతే సతీష్ కుమార్ గారి కేసులో మీరు పెట్టారు కదా, అదే సతీష్ కుమార్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్య చేసింది అని ఏ ఆధారంతో టీడీపీ సోషల్ మీడియా రాసింది? అదే విధంగా ఒక వర్గం మీడియా TV5, ABN, ఈనాడు ఎలా రాశారు సార్? ఏ ఆధారంతో రాశారు? వాళ్ళ మీద మరి కేసులు నమోదు చేయరా? లాక్కొచ్చి లోపల. మరొక అంశం శేఖర్ రెడ్డి గారు, ఇదే వెంకటరెడ్డి గారు, గత 5 ఏళ్ళు అంశం నేను మాట్లాడను పక్కన పెడితే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఇష్టానుసారంగా ఎన్నిసార్లు మాట్లాడారు మీకు ఐడియా ఉందా? ఏమని మాట్లాడతారు? బోసుడికి ఏమైనా తిట్టారా? చెప్పులు తీసుకొని తంతా నా కొడకల్లారా అని చెప్పారా? తోలు తీస్తా, తాట తీస్తా, కూర్చోబెడతా, మోకాళ్ళ మీద నడిపిస్తా, మీరంతా మీ చాలా హేళనగా పవన్ కళ్యాణ్ గారిని అనేక సందర్భాల్లో సార్ వ్యంగ్యం వేరు, బూతులు పెట్టడం వేరు. వ్యంగ్యం వేరు, బూతు సినిమా వేరు. అదే విధంగా రొమాంటిక్ ఫిల్మ్ వేరు. రొమాంటిక్ ఫిల్మ్, బూతు ఫిల్మ్ రెండు ఒకటే కాదు. బూతు ఫిల్మ్ అంటే వాళ్ళు మాట్లాడే మాటలు, రెండింటికి చాలా తేడా ఉంది సార్. ఏదైనా వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి గారిని కానీ పట్టుకొని బోసడికే అని ఏమైనా తిట్టాడా? తిట్టలేదుగా. సైకోలని ఏమైనా తిట్టాడా? తిట్టలేదుగా. తిట్టాడా చెప్పండి? తిట్టలేదుగా. సో వాళ్ళని ఏమైనా చెప్పులు తీసుకొని కొడతాను, చెప్పులు ఏమైనా చూపించాడా? చూపించలేదుగా. తోలు తీస్తా, తాట తీస్తా, నార తీస్తా, నా కొడకల్లారా, ఎమ్మెల్యేలు పట్టుకొని నా కొడకల్లారని ఏమైనా అన్నాడా? మంత్రులను పట్టుకొని ఏమైనా సన్నాసి నా కొడకల్లారని ఏమైనా అన్నాడా? అనలేదుగా. అన్నదెవరు? వాళ్ళు వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడితే ఎట్టండి? సో మేము చెప్తున్నాం సార్, వెంకటరెడ్డి గారు ఆయన సౌమ్యుడు, ఆయన ఎప్పుడు ఎవరిని ఒక మాట అనలేదు, ఎవరిని జుగుప్సాకరంగా మాట్లాడలేదు, ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అంటారు మీరు. సార్ నేను విషయం చెప్ప, రాజకీయాల్లో ఓపెన్ గా చెబుతున్నాం సార్, రాజకీయాల్లో చర్చా వేదికల మీద, ఎస్పెషల్లీ మీ చర్చా వేదిక మీద ఎంతో మంది తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బండబూతులు తిట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు అంతెందుకు సార్, మీ 99 ఛానల్ వేదికగా ఇంకో జర్నలిస్ట్ చర్చ